కొన్ని మున్సిపాలిటీస్కి బాగా నిధులు వచ్చినాయి. ఇప్పుడు కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మహబూబ్ నగర్ పట్టణం నాకు తెలిసినంత వరకు మీరు చెప్పాలి, కరెక్షన్ చేయాలి. మనం అమృత్ స్కీమ్లో ఉన్నామా? అమృత్ స్కీమ్లో ఉన్నాం. కాబట్టి అమృత్ స్కీమ్ నుంచి వచ్చే నిధులు ఇంకా ఉన్నాయి. సో దానికి మీ అందరి తరఫున నేను కోరుతా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు నాకు చెప్తే నేను ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ నిధులు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా నిధులు వస్తే ఖచ్చితంగా మనం కేంద్రంలో ఉన్న పార్టీ యొక్క సభ్యులకు వాళ్ళ మద్దతు తీసుకోవాలి. వాళ్ళు కూడా బాధ్యత తీసుకొని అందరికీ కూడా మార్గనిర్దేశం చేయాలి. ఈ ఒక్క సంవత్సరంలో మనం టీం ఎఫర్ట్ పెట్టి మొదలు నిధులు తెచ్చుకుంటేనే కదా మనం అభివృద్ధి చేసుకునేది. కాబట్టి మన అందరి ఫోకస్ కూడా ఆ నిధులు ఎట్లా తీసుకురావాలి, దానికి ఏమేమి ప్రయత్నాలు చేయాలి, ఎమ్మెల్యేగా నేనేం చేయాలా, ఢిల్లీలో ఉన్నటువంటి ప్రయత్నాలు చేయాలి. ఇవన్నీ కూడా మనం ఓపెన్గా చర్చించుకొని మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ఏది అవసరమో అది చేయడానికి మనం ఒక టీం లాగా పనిచేస్తే ఖచ్చితంగా సఫలితాలు వస్తాయి. ఈ ఒక్క సంవత్సరం మనం ఒక ఛాలెంజ్గా తీసుకొని నాకు తెలిసి 10-15 రోజుల్లో కోడ్ వస్తుంది. ఒక నెల తర్వాత ఎలక్షన్స్ అయిపోతాయి. దాని తర్వాత మనం కేవలం ఒక 6 నెలలు లేదా 8 నెలలు ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్స్. ఈ లోపల మనందరం కూడా సమిష్టిగా కృషి చేసి అత్యధికమైన నిధులు రాబట్టుకొని మన పురపాలక సంఘాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 మున్సిపాలిటీగా, మన గ్రేడ్ 1 మున్సిపాలిటీ కాబట్టి భవిష్యత్తులో కార్పొరేషన్ కూడా చేయాలని చెప్పి ప్రభుత్వం అనుకుంది, గత ప్రభుత్వం అనుకుంది. మరి ఇప్పుడు ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి ఉన్న నిధులతోటి, కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి వచ్చే నిధులతోటి సమగ్రమైన అభివృద్ధిని మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు చూపాల్సిన బాధ్యత ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి మీద ఉంది. ఆ దిశగా మనం కలిసికట్టుగా ప్రయాణం చేద్దాం. అలాగే ఒక్కటి లేకపోతే టీమ్ ఏం పోలేదు, బడ్జెట్ మీరందరూ చూస్తారు కాబట్టి ట్యాక్స్ కలెక్షన్లో మనం 52% ఉంటుంది రెవెన్యూలో. దయచేసి మన అందరి బాధ్యత, ఎక్కడెక్కడైతే ట్యాక్స్ కలెక్షన్స్లో లోడ్ హోల్స్ ఉన్నాయో, ఎక్కడ ట్యాక్స్ కలెక్ట్ కాకుండా ఉందో రాజకీయపరమైన ఒత్తిడి లేకుండా మ్యాక్సిమం ట్యాక్స్ కలెక్షన్ మనం చేసుకుంటే తప్ప మహబూబ్ నగర్ మున్సిపాలిటీ అభివృద్ధి బాటలో ఉంటాం. మా వాళ్ళు మీ వాళ్ళు చూసుకుంటే మనం అందుతాం. ఇక్కడ ఉన్న వాళ్ళ బాధ్యత అత్యధికమైన ట్యాక్స్ కలెక్షన్ తీసుకోవాలి. సరే కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు కొంతమంది వ్యాపారంలో, కానీ ఎక్కడో దగ్గర కూర్చొని 12% కలెక్షన్ ఉన్నాయి. ఈ షాప్స్ రేట్స్ 27% చాలా తక్కువ. ఖచ్చితంగా దాన్ని ఒక 50-60% వరకు తీసుకురావాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. మనకు ట్యాక్స్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మనకు ఫండ్స్ ఇచ్చేదంతా కూడా మనం ఎంత ట్యాక్స్ కలెక్ట్ చేసుకుంటున్నాం మున్సిపాలిటీలో దాన్ని బట్టి ఉంటుంది అక్కడ. మనం ఇక్కడ ట్యాక్స్ కలెక్ట్ చేసుకోకుండా మనం పైన ఫండ్స్ అంటే మీరు 30 కోట్ల రూపాయలు మీవే ఉన్నాయి కదా, మొదలు అది కలెక్ట్ చేసుకొని మా దగ్గరికి పెట్టి మేము ఇస్తామనే మాట వస్తుంది కూడా. అలాగే కాబట్టి మనం దాన్ని సవరించే ప్రయత్నం చేసుకోవాలి. మన వార్డులలో అభివృద్ధి జరగాలన్నా, మనకు కౌన్సిలర్స్గా మంచి పేరు రావాలన్నా మనం బడ్జెట్ కేటాయింపులు చేసుకొని అభివృద్ధి చేసుకోవాలంటే ఓన్ రిసోర్సెస్ మనం మొబిలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే పబ్లిక్ హెల్త్ విషయంలో కూడా మనం స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టాలి. మహబూబ్ నగర్ పట్టణంలో వైద్యాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మనం అందరం కలిస్తే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. మన హాస్పిటల్స్ కావచ్చు, మన ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కావచ్చు, శానిటేషన్ విషయంలో కావచ్చు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతున్నా. అలాగే నిరర్థకమైన ప్రాజెక్టుల మీద డబ్బులు ఖర్చు పెట్టుతాం. మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి. పుస్తకాలకు కానీ లేకుంటే షోకులకు కానీ మనం పెట్టకూడదు. ఒక్కొక్క రూపాయికి మనందరం కూడా బాధ్యులు. కాబట్టి మనకు వచ్చేది నిధులు తక్కువ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి వార్డులలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్న కౌన్సిలర్స్కి, ఎక్కడ నిజంగా మనకు డ్రైన్స్ అవసరమో, రోడ్స్ అవసరమో వాటిని
ప్రపోజల్స్ గా పెట్టి ఆమోదించుకొని పనులు చేసుకోండి. నిజంగా ఎక్కడ అవసరం ఉందో అక్కడ పెట్టుకుంటే సమతుల్యమైన అభివృద్ధి సాధ్యం. కొన్ని కాలనీలలో అన్ని సీసీ రోడ్లు వచ్చేసినాయి, కొన్ని బస్తీలలో ఒక్క రోడ్డు కూడా లేదు. కాబట్టి దయచేసి ఆ కాలనీస్ రిప్రజెంట్ చేసే కౌన్సిలర్స్ కూడా పెద్ద మనసుతోటి ఈ స్లమ్స్ ను ఈ బస్తీలను కూడా మన లెవెల్కి తీసుకొచ్చేంత వరకు ₹1 ఎక్కువ తక్కువ అయినా కూడా మహబూబ్ నగర్ పట్టణ ప్రజలందరి సంతోషం కోసం కొద్దిగా సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నా. ఎందుకంటే నేను ఎలక్షన్ టైంలో అన్నింటి పోయినా కొన్ని వార్డుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాటిని రెక్టిఫై చేసి వాటికి నిధులను కొద్దిగా ఎక్కువగా కేటాయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఎక్కువ ఆ బస్తీలలో కాలనీలలో ఉన్నాయి. రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు, దినసరి కూలీ చేసి రెక్కాడితే తొక్కాడని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కొన్ని వేల కుటుంబాలు ఆ కాలనీలలో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ సంక్షేమం కోసం మనం మొదటి ప్రియారిటీ ఇస్తే బాగుంటుందని చెప్పి నా ఆలోచన. ఇక మీరందరూ కూడా కౌన్సిల్లో అందరు ఆమోదంతో తీర్మానాలు చేసుకుంటాం. ఒక్కటి నేను చెప్పేది ఏంటంటే, నేను కేవలం సూచనలు ఇచ్చేదానికే నేను పరిమితమైనా. ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో మనందరం కూడా చర్చించుకొని మీకు ఏదైనా విమర్శ చేయాలా, లేకుంటే నిధులు ఎట్లా తీసుకురావాలా, లేకుంటే ఏదైనా ఓపిక డిబేట్ చేయాలంటే నో ఇష్యూ. సామరస్యపూర్వక వాతావరణంలో మన సమస్యలను పరిష్కారం చేసుకునే దిశలో పోదాం. ఖచ్చితంగా మేయర్ గారు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు మీ అందరి ఆలోచనలను, మీ అందరి సూచనలను పరిగణలోకి తీసుకుంటారు. అందరికీ కూడా సముచితమైన అవకాశం ఇవ్వబడుతుంది. ఎవరి మనసులో ఏమైనా మంచి ఆలోచనలు ఉంటే కూడా మన పట్టణ అభివృద్ధి కోసం, ప్రజల మేలు కోసం మీరు ఫ్రీగా షేర్ చేసుకోండి. నేను ఒకటే చెప్తా ఉన్నా, మనకు మిగిలిన కాలం చాలా తక్కువగా ఉంది. మీరందరూ కూడా మంచి కౌన్సిలర్స్ గా గుర్తింపు పొందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.